నమస్తే, వెల్కమ్ టు ఐబీటీవీ. ఇక డీటెయిల్స్ చూస్తే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలో రైతులకు రాయితీ వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్. రైతుల ఆదాయాన్ని పెంచడంలో మెకానికల్ వ్యవసాయం కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల ద్వారా చిన్న మధ్యతరగతి రైతులు సాంకేతికంగా ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ఆధునిక యంత్రాలు అందించడం వల్ల పొలం పనులు వేగంగా పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మెయిన్ గా చూసారంటే మన చిత్తూరు డిస్ట్రిక్ట్ వచ్చి యాక్చువల్ గా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. మన నియోజకవర్గం ప్రత్యేకంగా చెరుకు పైన, మామిడి పైన, ఈ రెండు పంటలు పైనే మనం ఆధారపడి ఉన్నాం. సో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనం దగ్గరుండి వాళ్ళకి ప్రత్యేకంగా మనం అన్ని విధాలా సపోర్ట్ చేస్తే మన వ్యవసాయ రంగం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి అందులో కూడా మంచిగా వాళ్ళు ప్రత్యేకంగా మంచి మంచి పంటలు పండించి అందులో దిగుమతులు సాధించి రైతులు కూడా మంచి స్థాయికి పోవడానికి మన ప్రభుత్వం ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీకే తెలుసు, లాస్ట్ టైం రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాలు ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే పరిమితం. వైఎస్ఆర్ పార్టీని ఒక గ్రూప్ చేసుకొని ఆ రైతు భరోసా కేంద్రాలకి ఈ అన్ని వ్యవసాయ పరికరాలన్నీ కూడా అక్కడికే వెళ్తాయి. అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేరుతుంది. మన ప్రభుత్వంలో మేము ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాం. రైతులని డైరెక్ట్ గా ఎవరికి నిజంగా ఇది కావాలో, ఎవరికి ఇస్తే ఇది నిజంగా వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుందో పక్షపాతం లేకుండా, రైతులతో రాజకీయం చేయకుండా డైరెక్ట్ గా రైతుల్ని పిలిచి మనం ఎవరికి అవసరమో వాళ్ళ లిస్టు రెడీ చేసి డైరెక్ట్ గా వాళ్ళకే ఇస్తున్నాం. సో అదే విధంగా చూసారంటే చిన్న సన్నకారు రైతులు వ్యక్తిగతంగా మనకు 50% రాయితీలు మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.